కరుణాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలోని చక్కటి సందేశాన్ని ఈ పూట మనం కొంతసేపు ధ్యానిద్దాము. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, వాక్య భాగంలో మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. నిజమే, ఆయన ఉగ్రత దినమును తాడుకోగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరండి. ఆయన ఉగ్రత దినమున ఆయనను ఎదుర్కొనగలిగిన నరుడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే ఆ శక్తి కలిగిన దేవుని యొక్క ప్రేమను మనం చవిచూడగలమేమో, కానీ ఆయన ఉగ్రతను మనం చవిచూడలేము. అంత కఠోరమైనది. ఆ దినమున మనం దాచబడాలి, ఆ దినమున మనం తప్పించబడాలి. ప్రియులారా, ఇది చాలా మనం ఆలోచించవలసిన, వివేకం కలిగి ప్రశ్నించుకోవలసిన విషయం అండి. నేను దేని కొరకు సిద్ధపడుతున్నాను? ఉగ్రత దినం కొరకు సిద్ధపడుతున్నానా, లేక ఆ దేహ విమోచన కలిగి ఆయన ప్రేమ అనురాగాల్ని అందుకొని పొందుకొని ఆశీర్వదించబడిన దినము కొరకై, ఆ అనుభవం కొరకై నేను సిద్ధపడుతున్నానని మనం ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన మీద ఉంది అనేది మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆ దాచబడిన అనుభవం, వినయము గలవారమై వెదకిన ఎడల ఆయన మనను దాచును అంటే వినయము కలిగి ఆయనను వెదకి ఇప్పటికైనా సరిచేసుకొని, ఏదైనా లోటుపాట్లు ఉంటే, దేవునికి ఆయాసకరమైనది ఉంటే, దేవునికి ఇష్టము లేని అయిష్టమైన కార్యాలు మనలో ఉంటే దానిని తీసివేసుకోవడానికి కనుక మనం సిద్ధపడితే నిశ్చయముగా దేవుడు కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన మనల్ని ఆ ఉగ్రత దినమందు ఉగ్రతకి పాలు కాకుండా ఆయన మనల్ని దాచుతాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తున్న అవకాశం. ఏదో ఒక్కసారిగా మనల్ని నాశనం చేయడానికి ఆయన ఉగ్రత పైకి వచ్చినట్లుగా రావట్లేదు.
అవకాశం ఇస్తున్నాడు, సరిచేసుకోవడానికి తరుణం ఇస్తున్నాడు, పలుమార్లు మనం హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వినయ విధేయతలతో గనక మనం ఆయనను వెతికిన ఎడల, సరిచేసుకుని ఎడల, ఆయనకు అప్పగించుకొని ఆయన అడుగుజాడలలో నడిచిన ఎడల తప్పక ఆయన మనల్ని దాచి కాపాడుతాడు అనేది మనం ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 9వ చరణంలో చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. కీర్తనాకారుని యొక్క భావన చూడండి, ప్రార్థన చూడండి, ఆక్రందన చూడండి. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఎందుకంటే నాకు నలుదిక్కుల శత్రు భయం ఉంది. ఈ వాక్యంలో ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. లయపరచుగోరు వారు ఉన్నారంట, ప్రాణ శత్రువులు ఉన్నారంట. ఇలాంటి వ్యక్తుల మధ్య నేను నిలిచి ఉన్నాను, మనుగడ కొనసాగిస్తున్నాను, బ్రతుకు కొనసాగిస్తున్నాను. నాకు ఎటువైపు చూసినా రక్షణ లేదు, కాపుదల లేదు, భద్రత లేదు. ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఎలా భయపడతారో, ఎలాంటి పరిస్థితుల్లో నన్ను మృంగడానికి కబళిస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు నీ రెక్కల నీడ క్రింద ఆశ్రయం కావాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషి మీద పరిస్థితులు దాడి చేస్తున్నాయి. ఒకవైపు రోగాలు దాడి చేస్తున్నాయి, ఒకవైపు వ్యవస్థలు దాడి చేస్తున్నాయి, మరొక వైపు ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఈ రోజున మనుగడ కొనసాగిస్తున్నటువంటి అనుభవాలు మనకు తెలుసు. ఈ పరిస్థితులలో మనం ఎక్కడ దాచబడాలి? దాగు చోటు ఎక్కడ ఉంది? దాచబడే అనుభవాలు మనకి ఎక్కడ కనబడుతున్నాయి? లోకంలో ఎక్కడ కూడా లేవండి. మనం దాచబడడానికి ఒకటే ఆశ్రయం, అది ఆయన రెక్కల నీడ క్రింద మనం సురక్షితంగా నిలబడాలి. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే మాటలు మనం చదువుతాం. ఆ మహోన్నతుని నీడకి మనం వెళ్ళాలి, ఆయన రెక్కల నీడ క్రింద దాచబడాలనేది మనం ఆశించాలి. మీరు 27వ కీర్తన 5వ చరణంలో కూడా ఒక మాట చదువుతారండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆపత్కాలం ఒకటి ఉందంట. ఎవరికైనా ఉంటుంది, ప్రతి భక్తునికి ఉంటుంది ఆపత్కాలం. ప్రతి భక్తుని జీవితంలో ఒక మబ్బు దినం ఉంటుందండి. ఆపదలు రావనేమి కాదు, ఆపదలు మనల్ని చేరవనేమి కాదు, వస్తాయి. పలు విధములైన ఆపదలు మనకు వాటిల్లుతాయి. కానీ ఆ ఆపద్దినమున ఆయన తన పర్ణశాలలో గుడారము మాటున ఆయన మనల్ని దాచి ఆశ్రయ దుర్గము మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడంట. ఏ శత్రువుకి అందకుండా, ఏ కీడు మనకు చేరకుండా ఆ ఆశ్రయ దుర్గము పైన మనల్ని ఎక్కించి కాపాడుతాడు అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనల్ని కాపాడకపోతే మనం కాపాడబడలేం. ఆయనే మనల్ని ఆశీర్వదకరంగా ఉంచకపోతే ఒక్క దినము, ఒక్క క్షణం కూడా ఆశీర్వదకరంగా మనం బ్రతకలేం. ఆయనే మనల్ని దాచాలి, పర్ణశాలల చాటున మనల్ని దాచాలి, ఆయన చేతి నీడ క్రింద మనల్ని దాచాలి, ఆయనే తన భద్రతను మనకు ప్రసాదించాలి, ఆయన కనుచూపుల పరిధిలో మనల్ని నడిపించాలి. మరొక మాట కూడా నేను పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. మీరు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినప్పుడు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. పిల్లల, ఈ వాక్యంలో ఎంత ఆనందకరమైన మాటలంటే, ఆయన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడట. మనకు మెరుగుపెట్టి, అంటే మనల్ని సిద్ధపరిచి, మనకు సామర్థ్యతనిచ్చి, మనల్ని ఆ రీతిగా తయారు చేసి ఆయన అంబుల పొదిలో మనల్ని మూసిపెట్టి ఉన్నాడట. ఏదో మనం గనులమైపోయామని కాదు, మనం సామర్థ్యం కలిగిన వ్యక్తులమైపోయామని కాదు, గొప్పవాళ్ళమైపోయామని కాదు, ఏదో మనం సాధించగలము అని కాదండి.
తగు కాలమందు వాడడానికి, తగు కాలమందు ప్రయోగించడానికి, తగు కాలమందు మనల్ని శక్తివంతులుగా ప్రత్యక్షపరచడానికి ఆయన మూసిపెట్టి ఉన్నాడు. నిజమే. మనలో ఉన్న బలహీనత ఏంటంటే మనకు కొంచెం తెలిస్తే చాలు, ఏదో చేయగలము, ఏదో వినగలము, ఏదో అనగలము అని సాహసిస్తాం. కానీ ఆయన అంబుల పొదిలో దాచబడి ఉండడం చాలా శ్రేష్టమైంది. అంబుల పొదిలో దాచబడి ఉండడం గొప్ప ఆశీర్వాదం. తగు కాలమందు ఆయన హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దాచబడిన వారమే ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. కనుక నా ప్రియులారా, ఆయన చేతి నీడలో పర్ణశాలలో చాటున మనం దాచబడి ఉండడానికి ఇష్టపడదాము. అంబుల పొదిలో దాచబడి ఉండడానికి కోరుకుందాము. దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా నిలిచి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. సర్వకృపానిధియగు ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలాగా మీ చేతిలో పర్ణశాలల చాటున అంబుల పొదిలో దాచబడి ఉండాలో నేర్చుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మేము వినయ విధేయతలతో శిరస్సు వంచి దాచబడి ఉండడానికి కృప చూపించమని నాయన మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మల్ని చేపట్టి నడిపించి యోగ్యమైన పాత్రలుగా ఉండటకు కృప చూపించి నడిపించమని, ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీ మహిమ కలిగిన రాకడ వరకు మీరు కంచి వేసి కాపాడి మీరు దాచి ఉంచి భద్రపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.